ప్రముఖ నాగన్న సర్వే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అన్న దాంతోపాటు జిల్లాల వారీగా ఏ పార్టీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకోవచ్చు అన్న దానిపైన కూడా రిపోర్ట్ ఇచ్చింది. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 చోట్ల, తెలుగుదేశం పార్టీ కూటమి 2 చోట్ల విజయం సాధిస్తుంది అని ఈ సర్వే చెప్తుంది. మరో 2 చోట్ల శ్రీకాకుళం జిల్లాలో టఫ్ ఫైట్ 2 పార్టీల మధ్య, 2 కూటమికి వైసీపీకి మధ్య ఉంటుందని చెప్తుంది. విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. లాస్ట్ టైం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 అసెంబ్లీ స్థానాలు, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి 1 స్థానం, 1 చోట టఫ్ ఫైట్ ఉంటుందని చెప్తోంది. విశాఖపట్నంలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను 5 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 6 చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి, మరో 4 చోట్ల టఫ్ ఫైట్. ఈస్ట్ గోదావరి జిల్లాలో చూస్తే మొత్తం 19 స్థానాలకు గాను 6 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 8 చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి, 5 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని చెప్తోంది. వెస్ట్ గోదావరి జిల్లాలో 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 5 తెలుగుదేశం పార్టీ కూటమి, మరో 4 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని చెప్తున్నారు. కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలకు గాను 6 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 6 చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి, మరో 4 చోట్ల టఫ్ ఫైట్. అంటే కృష్ణా జిల్లా నుంచి ఇక తెలుగుదేశం పార్టీ కూటమి వీక్ అవుతూ వస్తున్నట్టు కనిపిస్తోంది. కేవలం విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలో కాస్త గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుంటూరులో 17 అసెంబ్లీ స్థానాలకు గాను 8 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 4 చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి, మరో 5 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని చెప్తున్నారు. ప్రకాశంలో 12 స్థానాలకు గాను 8 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి, మరో 2 చోట్ల టఫ్ ఫైట్ ప్రకాశం జిల్లాలో. నెల్లూరులో 10 అసెంబ్లీ స్థానాలకు గాను 9 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటే 0, తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే స్థానాలు 0, కానీ 1 స్థానంలో మాత్రం టఫ్ ఫైట్ ఉంటుందని నాగన్న సర్వే చెప్తోంది. నెల్లూరు జిల్లాలో. చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్ని, చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోని 10 స్థానాల్ని కైవసం చేసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ కూటమికి 2 స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉంది. 2 చోట్ల మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది. అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను 9 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే 3 చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధిస్తుంది. 2 చోట్ల మాత్రమే టఫ్ ఫైట్ ఉంటుంది. కర్నూలులో 14 అసెంబ్లీ స్థానాలకు గాను 13 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమికి 0, 1 స్థానంలో మాత్రం టఫ్ ఫైట్ ఉంటుందని నాగన్న సర్వే చెప్తుంది. కడపలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను 10 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడతాయని ఈ సర్వే చెప్తోంది. మొత్తం 103 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 39 స్థానాల్లో కూటమి విజయం సాధిస్తే మరో 33 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని సర్వే చెప్తోంది. ఆ టఫ్ ఫైట్ ఉన్న 33 స్థానాల్లో కూడా 20 నుంచి 25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని కూడా ఈ సర్వే చెప్తోంది. పార్లమెంటు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20 నుంచి 21 గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమికి 4 నుంచి 5 మాత్రమే దక్కుతాయని ఈ సర్వే చెప్తోంది. తన సర్వేలో గమనించిన కొన్ని కీలక అంశాలను కూడా పాయింట్ల రూపంలో ఈ సర్వే సంస్థ వెల్లడించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా టఫ్ ఫైట్ ఉన్నవి అన్నీ కలుపుకుంటే 120 నుంచి 130 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. 20 నుంచి 21 పార్లమెంటు స్థానాలు వైసీపీ ఖాతాలో పడతాయని ఈ సర్వే చెప్తోంది. అత్యధికంగా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నట్లు ఈ సర్వే చెప్తోంది. వైసీపీ క్యాడర్ కూడా బాగా ఉంది, బాగా పనిచేస్తుందని చెప్తోంది. పింఛన్దారుల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ అంతా వన్ సైడెడ్గా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల సిస్టమ్ మీద తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళంతా చేసిన కామెంట్లు ఆ పార్టీకి డ్యామేజ్ చేశాయని కూడా చెప్తూ ఉన్నారు. అలయన్స్ పొత్తు కుదిరినప్పటికీ కూడా ఒక పార్టీ శ్రేణులు మరో పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం లేదు, నమ్మకం కుదరడం లేదు కూటమిలో, తెలుగుదేశం పార్టీ కూటమిలో కూడా ఈ సర్వే రిపోర్టు వెల్లడిస్తోంది. మైనార్టీలు అంటే బహుశా బీజేపీతో కలిసిన తర్వాత కావచ్చు, మైనార్టీలు అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మూవ్ అవుతున్నారని చెప్తోంది. తక్కువ ఆదాయం ఉన్న బీసీ వర్గాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాయి. రూరల్లో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డి మీదే యూత్లో క్రేజ్ ఎక్కువగా ఉందని కూడా ఈ సర్వే చెప్తోంది. 31 స్థానాల్లో జనసేన, బీజేపీ పోటీ చేస్తున్నాయి పొత్తులో భాగంగా. అయినప్పటికీ కూడా ఆ 31 స్థానాల్లో గెలిచే అవకాశం కేవలం 4 నుంచి 6 స్థానాల్లో మాత్రమే ఆ 2 పార్టీలకు ఉంది అని కూడా ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది. అంటే పరోక్షంగా పొత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్లస్ చేస్తున్నట్టుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చూపకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉన్న ప్రజా వ్యతిరేకతను కొద్దిమేర చీలుస్తోంది. కాబట్టి దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ వల్ల ఉపయోగం ఉంటుందని కూడా ఈ సర్వే సంస్థ చెబుతోంది.
జనసేన పార్టీ క్యాడర్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని భావించారు. కానీ 21 స్థానాలు మాత్రమే జనసేన తీసుకోవడంతో జనసేన క్యాడర్ మొత్తం డిసప్పాయింట్ అయిందని కూడా ఈ సర్వే తేల్చింది. బీజేపీ కేవలం 1 నుండి 2% ఓట్లు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ సీట్లు తీసుకుంది కాబట్టి అలయన్స్కి బీజేపీ వల్ల బాగా నెగిటివ్ అవుతోందని కూడా ఈ సర్వే చెప్తోంది. రోడ్లు సరిగా లేకపోవడం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్గా మారుతోందని కూడా చెప్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ఆ పార్టీ ఓట్ షేర్ అంటే ఎలాగో కొత్త హామీలు ఇస్తారు కాబట్టి ఓట్ షేర్ పెరిగే అవకాశం ఉంటుందని కూడా ఈ సర్వే అభిప్రాయపడుతోంది. జగన్మోహన్ రెడ్డి 2019లో తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలతకు కారణం అవుతోందని కూడా నాగన్న సర్వే రిపోర్ట్ చెబుతోంది.